అలాగే సార్ ఈ సినిమా గురించి ఇంకొకటి కూడా విన్నాను. ఇది ఫస్ట్ మానస సరోవరం కాదు మూన్ మీద అని అనుకున్నారంట కదా? అవును అవును, కొద్ది రోజులు పాటు డిస్కషన్. ఎక్కువ మంది రైటర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక సలహా ఇవ్వటంలో అదొకటి అయి ఉండొచ్చు. ఓకే. వీరేంద్రనాథ్, జంజాల, సత్యానంద్, విజయేంద్ర ప్రసాద్, తమిళ అతని పేరేంటి బాగా మన అతని పేరు తమిళ అతను కామెడీ సీన్స్ అండి. తర్వాత అందులో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ రామానంద్ గారిది. జీపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, టైం అయింది కొట్టించుకోవటానికి. వండర్ఫుల్ కామెడీ అది. అట్లాగా ఫైనల్గా మానస సరోవరానికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యారు. సో అనుకోవడం మాత్రం వాస్తవం, ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రస్తావించడం. అంటే రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా మూన్ మీద అయితే ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం, బాగా పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోకం మీదకి వెళ్తే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అదొక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానస సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ నుంచి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు. మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి, అందులో దేవతలు మానస సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది. సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్తే అక్కడ దిగితే అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంత మానస సరోవరం వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటిని దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది. అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఎస్ మీరు అన్నమాట మీరు అందరూ అక్కడ మానస సరోవరం దిగుతున్నారు కదా, రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని ఆ మొత్తం మానస సరోవరాన్ని ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు. అది విజయ వాహిని స్టూడియో 8th ఫ్లోర్లో ఆయన అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ క్రియేటివ్ గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు. గ్రేట్.